హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 18 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు మోటివేషన్ వస్తుంది అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ వీడియో మొత్తం చూడండి. ఈరోజు మంచి మాట వినండి. మంచి మాట కాబట్టి డెఫినెట్గా వినాలండి. సో కంప్లీట్ వీడియో చూసి లాస్ట్లో మంచి మాట వినండి అండ్ వీలైనంత వరకు దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఈరోజు హార్డ్లీ 10 to 12 minutes వీడియో అండి అండ్ దానికంటే తక్కువ కూడా అవ్వచ్చు. సో పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి. కావాలంటే 1.5 స్పీడ్లో చూడండి వీడియోని, ఓకేనా? తప్పేం లేదు. లైక్ కంపల్సరీగా చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఈరోజు నో కంటెంట్, లైక్ నో ఎనీ రికార్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి. లైక్ ఈరోజు ఏం జరిగిందో షోలో వితౌట్ ఎనీ రికార్డ్ మాట్లాడేస్తాను నేను. ఎందుకు అంటే 3 weeks అయిపోయాయి షో స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు దాకా ఫేవరెట్ కంటెస్టెంట్ అసలు ఎవరిని చెప్పేటట్టు లేరు. ఫస్ట్ నిఖిల్ అనుకున్నాం ఫస్ట్ వీక్లో. నిఖిల్ ఈజ్ నాట్ ఫేవరెట్ నౌ. ఓకే, హీ ప్లేడ్ గుడ్ దీస్ 2 days. మళ్ళీ కొంచెం బాగా పర్ఫామ్ చేశాడు. బట్ కొంచెం అనుకుంటే నిఖిల్ అనుకోవచ్చు. ఓకే, సోనియా కొంచెం స్టార్టింగ్లో స్ట్రాంగ్గా అనిపించింది ఫస్ట్ 1 day 2 dayలో. బట్ కాకపోతే నెగటివ్ మైండ్ సెట్ అని తెలిసిపోయింది. విష్ణుప్రియ ఇన్నోసెంట్ అనిపించింది కానీ యూజ్ లేదు, ఫైదా లేదు దాన్ని కూడా. ఎందుకంటే ఈరోజు టాస్క్లో అర్థమైపోయింది నాట్ సో ఇన్నోసెంట్. కావాల్సిన చోట గట్టిగా ఆడతారు, అవసరం లేని చోట యాక్టింగ్ చేసేటట్టే ఉంది అది కూడా. సో వాళ్ళు కూడా లేదు. సీత అంటారా, సీత కూడా ఈరోజు టాస్క్లో పర్ఫార్మెన్స్ వైజ్గా ఓకే చెప్పొచ్చు. బట్ కాకపోతే వర్త్ లేదు అనిపించింది. అభయ్ లాజిక్గా మాట్లాడిండు ఈ 2 రోజుల నుంచి. ఓన్లీ అభయ్ మాత్రం ఇదే అండి. అస్సలు యూజ్లెస్ బిహేవియర్, సెన్స్లెస్ బిహేవియర్ అభయ్ది. ఇక పృథ్వీ స్టార్టింగ్ నుంచే ఫేవరెట్స్లో రాడు. ఎందుకంటే ది వే హీ బిహేవ్స్ అండ్ ది వే హీ ప్లేస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అండ్ అటు ఇటు కొంచెం పోతే నిఖిల్ తర్వాత ఎవరైనా ఓకే అనుకుంటే అది నబీల్ అనుకోవాలి. బట్ కొన్ని చోట్ల కామ్ అయిపోతున్నాడు. సో ఇక నబీల్ని కూడా నిఖిల్ తర్వాత లేకపోతే నిఖిల్తో పాటు అదే స్టేట్లో పెట్టుకోవాలి ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం. అండ్ మణికంఠ సింపతి గేమ్, ఆదిత్య గారు అయోమయం గేమ్, ప్రేరణ ఓవర్ హైపర్, ఓవర్ ఎక్సైటెడ్, ఈ యష్మి కూడా సేమ్. ఓకే, బట్ కొంచెం స్లోలీ యష్మి మీద డిసిషన్ ఏదైతే యష్మి నెగటివ్ అనుకున్నాం, ముందు గలీజ్ అనుకున్నాం, సో అది కొంచెం చేంజ్ అవుతుంది ఆమె మీద. ఎందుకంటే తన నేచరే అలాంటిది. గేమ్లో షీ గివ్స్ 100% అండ్ షీ ట్రైస్ హర్ బెస్ట్ అనేసి ఇప్పుడు ఈ క్లాన్లోకి వచ్చి తను చీఫ్గా లేకుంటే అర్థమవుతుంది. ఇక లైక్ షీ ఈజ్ ఏ కాంపిటీటర్ అన్నట్టుగా. సో నిఖిల్, నబీల్ అండ్ యష్మి అని చెప్పొచ్చు ఇప్పుడు దాకా. అండ్ సీతని కూడా రేస్లో పెట్టుకోవచ్చు. బట్ అంతే. బట్ వీళ్ళందరూ ఇప్పుడు ఆప్షన్ లేక వీళ్ళు ఫేవరెట్ కంటెస్టెంట్స్. బట్ హార్ట్ నుంచి చెప్పడానికి అంత ఫేవరెటిజం ఓకే నిజంగా ఈ కంటెస్టెంట్ ఇంత బాగా ఆడుతున్నాడు అని మాత్రం మనసుకి రావట్లేదండి. ఎవరిని చూసినా కూడా రావట్లేదు. సో రియల్లీ ఈ సీజన్లో ఆ మజా రావట్లేదు అసలు. ఎందుకంటే ఈరోజు టాస్క్ జరిగింది. సో టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది మీకు ఒక నా ఒపీనియన్ చెప్దామనేసి చెప్పేశాను ఈరోజు. సో ఫస్ట్ ఈరోజు టాస్క్ గురించి మాట్లాడుకుంటే టాస్క్ జరిగింది, టాస్క్ స్టార్ట్ అయింది. ప్రభావతి 2.0. నిన్న నబీల్ని తీసేశారు, ఈరోజు నబీల్ని సంచాలక్గా పెట్టారు. సో నబీల్ ఏం చేశాడు అది సంచాలక్? యాక్చువల్గా అక్కడ చేయడానికి ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. బట్ ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాల్సి ఉండేది నబీల్. వెంటనే ఎవరినైనా డిస్క్వాలిఫై చేయడానికి ట్రై చేయాల్సింది, లేకపోతే కొంచెం స్ట్రాంగ్గా అట్లా ఆడకూడదు ఇట్లా ఆడకూడదు అనేసి కొన్ని రూల్స్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో నాట్ అప్ టు ద మార్క్ అన్నట్టు నబీల్ ఈరోజు యాజ్ ఎ సంచాలక్. అండ్ ఇక గేమ్కి వచ్చేస్తే నిఖిల్ పర్ఫార్మ్డ్ వెల్. కొంచెం బ్యాలెన్స్డ్గా ఆడుతున్నాడు నిఖిల్ అని అనిపించింది. అతని అగ్రెషన్ కూడా ఉంది, అతని కొంచెం కేరింగ్ కూడా ఉంది. బట్ ఈరోజు ఆ అగ్రెషన్ లెవెల్ కొంచెం ఎక్కువైపోయింది కంపారిటివ్లీ
బ్యాక్ డేస్లో నుంచి. ఎందుకంటే ఈ అభయ్ క్లాన్లో నలుగురు ఉన్నారు, నలుగురు అబ్బాయిలు, ఆయన అక్కడ ఇద్దరే అబ్బాయిలు. సో అసలు వీళ్ళు భారీ పడాల్సింది వాళ్ళ మీద. సో ఫస్ట్ డే నబీల్ కూడా అప్ టు ద మార్క్ ఆడలేదు, అందుకోసం నబీల్ బయటికి వెళ్ళి సంచాలక్ అయ్యాడు. అండ్ అభయ్ నబీల్ మీదనే కొంచెం హోప్ ఉండే, కొంచెం గట్టిగా ఆడొచ్చు అనేసి. సో అభయ్ మాత్రం అసలు మస్తుగా గివప్ ఇచ్చిండు టాస్క్ నుంచి. అసలు ఆడడం చేత కాలే అభయ్కి, గేమ్ టాస్క్ ఆడడం చేత కాలేదు. అండ్ హీఈస్ నాట్ కేపబుల్ ఇనఫ్ టు హ్యాండిల్ పృథ్వీ అండ్ నిఖిల్ అనేసి అర్థమైపోయింది. సో ఆ మాట బయటికి రాకూడదు, ఎవరు ఏమనుకోకూడదు అనడానికి తను పక్కన కూర్చొని యాజ్ ఏ చీఫ్ వదిలేయండి, యాజ్ ఏ చీఫ్ నేను చెప్తున్నా ఆపేయండి, యాజ్ ఏ చీఫ్ నేను చెప్తున్నా మీరు బ్యాడ్ అయిపోతారు, యాజ్ ఏ చీఫ్ నేను చెప్తున్నా అది వద్దు, యాజ్ ఏ చీఫ్ ఇది వద్దు. సో అసలు ఎందుకు చీఫ్ అయ్యాడు, అసలు ఎందుకు చీఫ్ చేశారు? చీఫ్ ఎందుకు చేశారని చెప్పలేము, ఎందుకంటే మేము కూడా అనుకున్నాం గట్టిగా పర్ఫామ్ చేస్తాడనేసి. సో చీఫ్ అయ్యి వరస్ట్గా పర్ఫామ్ చేస్తున్న అభయ్ అన్నిట్లో. నిన్న జనరల్ స్టోర్ దగ్గర కూడా ఏంది బిగ్ బాస్ సైకో లెక్క బిహేవ్ చేస్తున్నా, ఇది ఇది అది ఇది అన్నాడు. దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్చువల్గా అన్నెసెసరీ టాక్స్ అండి అవన్నీ. ఓడిపోయారు, అయిపోయింది. జనరల్ స్టోర్ ఇచ్చారు, తిన్నికి ఏదో ఒకటి ఇస్తున్నారు, తినండి. అండ్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గేమ్ అని కూడా అర్థం కాకపోయి పిచ్చి మాటలు మాట్లాడితే వినబుద్ధి అవ్వదు అండ్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు. సో ఈరోజు టాస్క్ లో కూడా అదే జరిగింది. టాస్క్ లో కూడా అభయ్ కంప్లీట్ గా గివప్ ఇచ్చి పక్కన కూర్చొని ఇద్దరు అమ్మాయిలు పిచ్చగా అసలు పార్టిసిపేషన్ అండ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. యష్మి అండ్ ప్రేరణ నిజంగా అంటే నిజంగా అప్రిషియబుల్ కాంపిటేటివ్ పర్సనాలిటీ అనాలి. ఎందుకంటే అక్కడ ఇద్దరు గట్టి అబ్బాయిల్ని పెట్టుకొని వాళ్ళతో ఫైట్ చేస్తున్న విధానం చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ ఫిజికల్ గా కష్టం అమ్మాయిలు అబ్బాయిలతో పోట్లాడడం. సో దట్స్ వై దే ఆర్ లూజింగ్ ద గేమ్ అండ్ దే హ్యావ్ లాస్ ద గేమ్ యాజ్ వెల్. సో అర్థమైపోయింది. సో ఎప్పుడైతే వీళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే పృథ్వీ గురించి మాట్లాడాలి, హౌ నెగటివ్లీ హీఈస్ ప్లేయింగ్ అండ్ హౌ బ్యాడ్లీ హీఈస్ ప్లేయింగ్. సో పృథ్వీ ఇద్దరు అమ్మాయిల్ని రెండు వైపుల నుంచి ఇట్లా గట్టిగా ఆపేస్తే, అదే విష్ణుప్రియ నబీల్ మీద నిన్న లైక్ యూనో మేబీ యూ కెన్ టచ్ అనేసి ఈరోజు చెప్పింది కదా క్లారిఫికేషన్, మేబీ యూ కెన్ టచ్ మీ, అర్థమవుతుంది కదా టచ్ మీ అంటే ఎక్కడ టచ్ ఏంటో అనేది. సో యూ కెన్ టచ్ మీ, యు ఆర్ టచింగ్ అనేసి అంతగా ఆ అబ్బాయి యొక్క మైండ్ సెట్ ని పాడు చేసేసింది. నిన్న ఒక్కటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడ ఉండేది నబీలే నిన్న నిఖిల్ని చాలా అంటే చాలా వరకు హోల్డ్ చేశాడు, పృథ్వీని హోల్డ్ చేశాడు. సో ఆ అబ్బాయి మైండ్ తో విష్ణుప్రియ నిన్న ఆడేసి గేమ్ ని యు ఆర్ టచింగ్ అనేసి తనని అవుట్ ఆఫ్ మైండ్ చేసేసి ఆ అబ్బాయిని ఫస్ట్ వీళ్ళు గెలిచేసి ఆ అబ్బాయిని తీసేశారు. సో అదే క్లాన్ నుంచి విష్ణుప్రియ క్లాన్ నుంచి ఎప్పుడైతే పృథ్వీ ఇద్దరు అమ్మాయిల మీద అసలు పిచ్చగా పడి వెనక్కి లాగుతుంటే అటు పడేస్తుంటే ఇటు పడేస్తుంటే, సో అప్పుడు ఎందుకు విష్ణుప్రియ దగ్గర మాట రాలేదు? వై షీ ఈజ్ నాట్ టాకింగ్ దట్ యు ఆర్ టచింగ్ దెమ్ అనేసి. సో షీ షుడ్ హ్యావ్ రేజ్ హర్ వాయిస్. సీత మణికంఠ గేమ్ ఆడినప్పుడు సీత నువ్వు ఎప్పుడైతే మణికంఠ నీ మీద హావీ అవుతున్నాడో, ఎప్పుడైతే ఫిజికల్ గా చాలా ఇది అవుతున్నాడో అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదని సీత ఆడిన గేమ్ కి తిను అలిగి కూర్చొని రెండో రోజు ప్రేరణ తను కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. అసలు లైక్ యూనో యూజ్లెస్ టాపిక్. సో ఈరోజు యూస్ఫుల్ టాపిక్ ఉంది కదా మీ క్లాన్ నుంచి అని పృథ్వీ గురించి నువ్వేం చెప్పలేదా ఈరోజు? సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ ద రైట్ గేమ్. సో హౌ కమ్ యు ఆర్ ఇన్నోసెన్స్ టుడే? సో ఎవరు కరెక్ట్గా అయితే అనిపించట్లేదు నాకు గేమ్ పరంగా చూస్తే. ఎందుకంటే మంచి ఓడు మంచి మనిషి అంటే ఎప్పుడైనా వాయిస్ని రేస్ చేయాలి, తప్పును తప్పు అని చెప్పాలి, రైట్ని రైట్ అని చెప్పాలి. సో విష్ణుప్రియ ఫెయిల్డ్ టుడే యాజ్ లైక్ యునో వాట్ షీ స్టాండ్స్ ఫర్. అండ్ యష్మి అదే చోట తను షీ పాస్ట్ అండ్ షీఈ్ రియల్లీ గుడ్ అని ఈరోజు ప్రూవ్ అయింది. ఎందుకంటే తను అక్కడ ఆ క్లాన్లో ఉన్నా కూడా అంతే పిచ్చిగా పర్ఫార్మెన్స్ చేసింది, ఈ రోజు కూడా అంతే పిచ్చిగా పర్ఫార్మెన్స్ చేసింది. సోనియా తన గొంతు పట్టుకొని వెనక్కి లాగి పడేసినా కూడా తను వాయిస్ రేస్ చేయలేదు. ఎప్పుడైతే నిఖిల్ తన మీద నింద వేయడం లైక్ యూనో ప్రేరణ గీకుతుంది గుచ్చుతుంది ఇది అన్న తర్వాత తను చెప్పింది నాకు కూడా సోనియా చేసింది, బట్ నేను చెప్పానా? నేను చెప్పలేదు. లైక్ దిస్ ఈస్ ద గేమ్, దిస్ ఈస్ ద ఫిజికల్ గేమ్, నేను దాని ప్రకారం ఆడుతున్నాను, దాని ప్రకారం చెప్తున్నాను అనేసి యష్మి చాలా క్లియర్ గా చెప్పింది. అండ్ ఐ లైక్ దట్.
నిజంగా నిన్న కూడా ఈరోజు కూడా విష్ణుప్రియ అండ్ ప్రేరణ బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ కంప్లైనింగ్ మచ్. ప్రేరణ అయితే కొంచెం కొంచెం కంప్లైంట్ చేస్తుంది, బట్ యష్మి షీ డి నాట్ కంప్లైంట్ ఎట్ ఆల్ అండ్ షీ ఈజ్ ప్లేయింగ్ రియల్లీ ఎ ట్రూ గేమ్. అది అర్థమైపోయింది. బట్ తన నేచర్ అలాంటిది, కొంచెం ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయి అది చేస్తుంది. బట్ కాకపోతే షీ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంపిటీటర్ అండ్ షీ ఈజ్ రియల్లీ ప్లేయింగ్ గుడ్ అనేసి నేను అంటారు ఈ రోజు గేమ్ చూసిన తర్వాత. సో నిఖిల్ ఆల్సో డూయింగ్ హిస్ బెస్ట్ ఇన్ ద గేమ్, బట్ పృథ్వీ ఈజ్ ప్లేయింగ్ వెరీ వర్స్. చాలా అంటే చాలా బ్యాడ్ గా పృథ్వీ ఈరోజు గేమ్ ఆడుతున్నాడు. సో సోనియా అంటారా, ఇక సోనియా గురించి చెప్పడానికి ఏం లేదండి, ఇక అందరు చెప్పినట్టే. అసలు ఒకవైపు కూర్చోవడం, ఒక పక్కన కూర్చొని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని వేరే వాళ్ళకి చెప్పింది, కానీ తను యాక్చువల్గా అంటే వర్డ్ఫుల్ కాదు, ఒక డామినేటింగ్ పర్సనాలిటీ లెక్క మార్చుకొని ఒక ఇంట్లో పెద్దోళ్ళు కూర్చుంటారు కదా, కొంతమంది పెద్దోళ్ళు, అందరూ పెద్దోళ్ళు కాదు, కూర్చొని అరే నేను చెప్పిందే జరగాలి, ఈ ఇంటికి ఇదే కరెక్ట్ అంటారు కదా, సోనియా ఆ టైప్ లో కూర్చుంది బిగ్ బాస్ హౌస్ లో. ఇదే కరెక్ట్, ఇట్లానే అయ్యాలి, ఇట్లానే అవ్వాలి అనేసి. సో ఎందుకంటే ఈరోజు నవీల్ ని కూడా తన నోరుతో చెప్పేస్తుంది, లైక్ కాంతారా సంచాలక్ కదా, కాంతారా సంచాలక్ కదా. నువ్వు నిఖిల్ సంచాలక్ గా ఉంటే నువ్వేం చేసినావు? నిఖిల్ టీం సంచాలక్ ఉన్నప్పుడు నువ్వు కూడా అదే చేసినావు. సో ఈ రోజు నువ్వు చెప్తున్నావు కాంతారా సంచాలక్ అనేసి, బట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ దట్ వన్. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ లైక్ యూ. తను ఏం సపోర్ట్ చేయట్లేదు, అది అందరికీ కనబడుతుంది. బట్ నువ్వు చాలా అంటే చాలా మస్తుగా సపోర్ట్ చేసినావు. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్? సో సోనియా యు ఆర్ రాంగ్ హియర్ కంప్లీట్లీ. సో ఇవ్వండి గేమ్ అప్డేట్స్. ఎక్కువ టైం తీసుకొని చెప్పాను కదా 10 to 12 minutes చెప్తాననేసి. ఎంత టైం అయిపోయింది? 11 minutes అయిపోయాయి ఆల్రెడీ. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ గైస్ టుడే. సో అసలు ఎవరు కూడా గేమ్ కరెక్ట్గా ఆడట్లేదండి. నేను చెప్పిన ప్రకారంగా ఈరోజు నా ఒపీనియన్ ప్రకారంగా స్టిల్ వీ కెనాట్ ఏ డెఫినెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రిక్వైర్డ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావాల్సిందే. అండ్ హోప్ఫుల్లీ విత్ ఇన్ దిస్ వీక్ ఆర్ మేబీ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ రాబోతున్నాడు. ఓకే, రాబోతున్నదో తెలియదు, బట్ చూద్దాం గేమ్ ఎట్లా టర్న్ అవుతుందో ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేసి బిగ్ బాస్ హౌస్ లో. ఎందుకంటే ఆ ఫస్ట్ సీజన్ లో నవదీప్ వచ్చిన తర్వాత గేమ్ లో అసలు మస్తుగా ఉండేది, లైక్ బిగ్ బాస్ సీజన్ 8 లో. అలాంటి ఒక వైల్డ్ కార్డ్ మళ్ళీ రావాలి ఈ సీజన్ కి. అప్పుడు నవదీప్ ప్లే చేసిన రోల్ బిగ్ బాస్ సీజన్ 1 లో ఇప్పుడు ఎవరైనా వచ్చి అలాంటి రోల్ ప్లే చేస్తేనే ఈ బిగ్ బాస్ కి కొంచెం అటెన్షన్ అనేది దొరుకుద్ది అండ్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అనేసి నేను అనుకుంటున్నాను నా ప్రకారంగా. సో హోప్ఫుల్లీ చూద్దాం, రేపు ఏమైనా ట్విస్ట్ వస్తుందేమో, రేపు ఏమైనా గేమ్ ఆడతారేమో అనేసి. బట్ స్టిల్ ఈ కంటెస్టెంట్స్ తో కష్టం అండి, నాకు అర్థమైంది. సో నాట్ ఓకే. ఇక ఎపిసోడ్ గురించి మాట్లాడేది ఏం లేదు, అయిపోయింది ఈరోజు ఇంతే. అండ్ మంచి మాట గురించి మాట్లాడుకుందాం, ఉపయోగపడే దాని గురించి మంచిగా. సో ఈరోజు మంచి మాట ఏంటి అంటే ఫర్ పేరెంట్స్ అండి. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోతున్నాం, మీరైనా మేమైనా ఎవరైనా. ఆ బిజీనెస్లో పడి మన పిల్లలకి ఫోన్స్ ఇచ్చేసి ఆ ఫోన్లో ఆడుకోండి, మమ్మల్ని చికాక్ చేయకపోతే చాలు అనే మైండ్ సెట్తో చాలామంది పేరెంట్స్ ఉన్నారు. అందరు కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను, ఓకేనా? సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. కొంచెం ఫోన్స్ పిల్లలకి ఎక్కువగా ఇవ్వండి, లైక్ నడుస్తుంది ఫోన్స్ కాబట్టి. బట్ ఒక లిమిటెడ్ టైం పెట్టుకొని ఆ టైం అంత వరకే ఫోన్ ఇచ్చి ఒక ఫిజికల్ గేమ్స్లో పెట్టండి పిల్లల్ని, కొంచెం ఫిట్నెస్ కోసం. అండ్ ఆ స్క్రీన్ టైం కూడా కొంచెం తగ్గించండి పిల్లలకి. సో వేరే యాక్టివిటీస్లో కొంచెం బిజీ చేయండి అండ్ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం ఈ బిజీ టైం నుంచి తీసి కొంచెం ఇరిటేట్ చేసినా, ఫ్రస్ట్రేట్ చేసినా తట్టుకోండి, ఎందుకంటే పిల్లలు అన్నాక చేస్తారు. సో దీని మీద కొంచెం ఫాలో చేయండి అందరూ. సో ట్రై యువర్ బెస్ట్ టు కొంచెం వాళ్ళ స్క్రీన్ టైంని తగ్గించడానికి చూడండి. సో నో మచ్ ఫోన్స్ ఫర్ ద కిడ్స్ అండి. మేము కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు, చాలా 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 అన్నట్టుగా ఒక లిమిటెడ్ టైం కోసం యూజ్ చేయాలి. అండ్ పిల్లలకి కూడా అదే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ వాచింగ్ ఫర్ మై వీడియో. Please like, subscribe and share. See you tomorrow.